రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన వైపు చూడాలి అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా దేవుడు కోరుకుంటున్నటువంటిది. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము, మనకు తెలుసు లోకము మనకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే లోకం యొక్క మనస్సాక్షి మన ఆత్మ యొక్క మనస్సాక్షికి ఎన్నడూ కూడా సరిపోలదు. అందుకే మనకు నిరంతరము యుద్ధములు పోరాటములు జరుగుతూనే ఉంటాయి. అయితే మనము దేవుని యొక్క కృపాతిశయమును బట్టి జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క మందిరంలో మనం ప్రవేశించినప్పుడు మనకు ఎంతో నెమ్మది, ఎంతో విశ్రాంతి కలుగుట మనం గమనించవచ్చు. అందుకే ఎల్లప్పుడూ కూడా ఆయన కృపాతిశయములను బట్టి మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఆయనతో సహవాసంలో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ప్రతిరోజు కూడా దేవునితో సహవాసంలో నీవు ఆ యొక్క అనుబంధాన్ని ఏర్పరచుకుంటే అత్యద్భుతంగా ప్రతిరోజు జరిగే పోరాటాలు, యుద్ధములు, శోధనలలో నీవు విజయాన్ని చక్కగా పొందుకోవచ్చు. మరి దేవుడు నమ్మదగినవాడు, మన ఎడల కృపను చూపిస్తున్నాడు, అత్యధికమైన కృపను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృప ఎన్నడూ మనలను విడిచిపోదు. దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆయన యొక్క సన్నిధానంలో మనము కనబడాలి. అప్పుడు మన యొక్క హృదయానికి భద్రత కలుగుతుంది, అలాగే ధైర్యం వస్తుంది, నెమ్మది మన యొక్క మనస్సుకు లభిస్తుంది. ఈ లోకంలో ఎన్ని ఉన్నా మనస్సుకు ప్రశాంతత అనేది లేకపోతే, ఎల్లప్పుడూ ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయముతో మనిషి జీవించినట్లయితే ఆ జీవితమునకు అసలు ఉపయోగమే లేదు కదా. మరి అలాంటి మనశ్శాంతి, అలాంటి భద్రత ఎవరి యొద్ద దొరుకుతుంది? దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అందుకే మనము ఆయన కృపను, ఆయన యొక్క కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మందిరంలో మనం ప్రవేశించాలి. ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూచి మనము నమస్కరించినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లే. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో మొదట ఆయనను మనం వెతుకుతాము, మనుషులను మనము వెతకము. ఇది దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటుంది. మొదట నా యొద్దకు రండి, మొదట నా యొద్దకు వస్తే నేను మొదటే మీకు పరిష్కారాన్ని చూపిస్తాను. మీరు మానవ ప్రయత్నాలన్నీ లోకపరంగా చేసి అందరి కాళ్ళు పట్టుకొని బతిమాలుకొని ఎక్కడ పని జరగకపోతే నా యొద్దకు వస్తే మీరు నాకు ఏ ప్రాధాన్యత ఇచ్చినట్లు అని దేవుడు అడుగుతున్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మనము ఉండవద్దు. ఆయన కృప ఉన్నతమైనది. ఏ తప్పు చేసినా తల్లి కంటే తండ్రి కంటే అత్యధికంగా కరుణ చూపించేవాడు ఆయనే. కాబట్టి ఆయన యొద్దకే వెళ్దాం, వేడుకొందాం, పశ్చాత్తాపపడదాం, కనికరాన్ని పొందుకుందాం, చక్కని జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని, ధైర్యం కలిగిన జీవితాన్ని, నెమ్మది సమాధానకరమైన జీవితాన్ని జీవిద్దాం. ఎల్లప్పుడూ ఆయన మందిరంలో ప్రవేశిద్దాం. వీలున్నప్పుడల్లా ఆయనతో సహవాసాన్ని ప్రతిరోజు కొనసాగిద్దాము. ఆయన నుంచి వచ్చేటువంటి ఆత్మ బలాన్ని సంపూర్ణంగా పొందుకొని శరీర క్రియలన్నిటినీ, శరీర శోధనలన్నిటినీ జయించి విజయవంతంగా మనము జీవించి ఆయనకు నమస్కారం చేద్దాం, ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా స్తుతుల మీద ఆసీనుడివై మా ప్రార్థనలు నీ యొక్క పుస్తకంలో లిఖించుకుంటున్నటువంటి దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై అత్యధిక అధికారంతో సమస్త లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి, నీకే వందనాలు అయ్యా. నీ యొక్క అపరిమితమైన శక్తితో పాటు నీ అపరిమితమైన కృపను కూడా మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంతో మీరు సమస్త పరిస్థితులను చక్కబరచగలరు అనేటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతూ ఈ లోకంలో మాకు ప్రతిరోజు ఎదురయ్యేటువంటి శోధన, శ్రమ, కష్ట, బాధలన్నిటినీ కూడా జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా నీ యొక్క సహవాసంలో ఎదిగే వారంగా, నీ మందిరంలో ఎల్లప్పుడూ కనబడే వారంగా, పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చి ఆశీర్వదించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.